JSW ప్లాంట్ కి మేము ప్లాంట్ ఇస్తానన్నమాట వాస్తవం. ఇదే ఇండోసోల్ కి ఇస్తానన్నమాట వాస్తవం. BPCL కూడా గత ప్రభుత్వంలోనే మీటింగ్ జరిగింది. మేము అడిగింది ఏంటంటే ఇమీడియట్ గా ప్లాంట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమని అడిగాం. అప్పుడు ఏది ఆ చెవురు రైట్ సైడ్ ఇద్దామని. వాళ్ళు ఏమన్నారు, అప్పుడు వాళ్ళ దగ్గర నిధులు లేవు, ఇది BPCL దగ్గర. ఈ రోజు పరిస్థితి కూడా చూస్తే 4 రోజుల క్రితం జరిగిన సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్ లో ఈ BPCL, IOCL, HPCL కి అప్పులు తెచ్చుకోవడానికి వాళ్ళ స్ట్రెస్ లో ఉన్నాయని చెప్పి కార్పొరేషన్ లో దాదాపు 30,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేసింది. 4-5 రోజుల క్రితం క్యాబినెట్ మీటింగ్ మీరు చెక్ చేసుకోండి. 30,000 కోట్లు ఆయిల్ కంపెనీలకు ఇస్తే వీళ్ళు మేము 96,000 కోట్లు తీసుకొచ్చి BPCL పెట్టుబడులు పెడతామని చెప్తున్నారు. ఎట్లా అమ్ముతారు ప్రజలు? ఈరోజు మీడియాలో మొత్తం వస్తా ఉంది, కేంద్రంలో ఏం క్యాబినెట్ నిర్ణయాలు జరిగినాయి, రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు ఏంటనేది మొత్తం చూస్తున్నారు ప్రజలు. అమాయకులు కాదు కదా. మరి వాళ్ళు అడుగుతా ఉన్నారు, అసలు డబ్బులు లేని కంపెనీని తీసుకొచ్చి BPCL పెడతాం 96,000 కోట్లు అని చెప్పి ల్యాండ్ గోడ కట్టేస్తే అది నిరుపయోగంగా పడిపోతాయి సస్యశ్యామల భూములు అని చెప్పి రైతుల ఆవేదన. అదే ఇండోసోల్ అయితే ఇమీడియట్ గా ప్లాంట్ పెడతారు, ఉద్యోగాలు ఇమీడియట్ గా వస్తాయి అనేది వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే ఆ భయం రావడానికి కారణం ఇఫ్కో 30 సంవత్సరాల క్రితం ల్యాండ్ భూమి సేకరణ చేసిన ఇఫ్కో ఈ రోజు కాంపౌండ్ కట్టింది తప్ప ఆ భూముల్ని ఇంతవరకు ఉపయోగంలో తెచ్చుకోలేదు. ఆ భూమి పోయిన రైతులు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చింది లేదు. ఆ భయాలు కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్ లో కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద ప్రజల్లో భయం ఉంది. మీరు ఎక్కడి వరకు వెళ్తారు ఈ సమస్యల మీద? ఎంత దూరమైన వెళ్తాం, మా నియోజకవర్గాన్ని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైన వెళ్తాను. రేపు అసెంబ్లీలో దీని మీద పూర్తి స్థాయిలో మేము ఆల్రెడీ షార్ట్ డిస్కషన్ పెట్టున్నాను. డెఫినెట్ గా దీని మీద మేము యుద్ధం చేస్తాం అసెంబ్లీలో. ఎందుకు యుద్ధం చేస్తామంటే మా నియోజకవర్గం మేము కాపాడుకోవాలి. ఉపాధి లేదు, మాకు ఉపాధి కావాలని మేము పరిశ్రమలు ఆహ్వానిస్తే పరిశ్రమలు వచ్చి అసలు మా ఊరే లేకుండా చేయాలని చూస్తే అది న్యాయమా అన్యాయమా? మీరు గమనించండి, ప్రకాశం జిల్లాలో నుంచి నెల్లూరు జిల్లా జస్ట్ కందుకూరు నియోజకవర్గం జిల్లా పేరు ప్రకాశం నుంచి నెల్లూరు అనే పేరు మారినందువల్లే మేము నష్టపోయాం. ప్రజల్లో కోపం వచ్చి నేను మమ్మల్ని ఓడించారు. 4 ఎలక్షన్లు మేము గెలిచాం, కానీ నిన్న ఎలక్షన్లో మేము ఓడిపోయాం. కానీ మేము చిన్న మిస్టేక్ జరిగితే ఏది ప్రకాశం అనే పేరు నెల్లూరు కలిపితే పార్లమెంట్ ఒకటి అయినందువల్లే కలిపాం, చెడు ఉద్దేశంతో కాదు. ఒకే పార్లమెంట్ ఒక జిల్లా ఉండాలనే ఉద్దేశంతో మేము ఒక పాలసీ తీసుకుని వెళ్ళాం. దాంట్లో భాగంగా అది మారినందువల్ల దానికి మాకు జరిగితే మాకు నష్టం జరిగింది. కానీ ఈ రోజు ప్రకాశం జిల్లా ప్రకాశం అనే పేరు నెల్లూరు అనే పేరు 3 అక్షరాలు మారితేనే ఇంత నష్టం జరిగింది మాకు. ఈ రోజు మేము ఇబ్బందులు పడుతున్నాం, ఆగ్రహంతో ప్రజలు ఉన్నారు. కానీ ఈ రోజు కందుకూరు నియోజకవర్గం అనేది ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో వెళ్ళిపోవాలి అంటే మేము ఊరుకుంటామా? మా జనం ఊరుకుంటారా? అసలు ఎక్కడ ఉంటది? ఇప్పుడు మీరు ఏదైతే మైనింగ్ ఇండోసోల్, BPCL ఇవన్నీ మా ఒక్క నియోజకవర్గంలోనే మీకు అవసరమా?